వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 1200 కోట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ కేసు. వడగాల్పులతో మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1,00,000 ప్రకటించిన మంత్రి అనిత. యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు వచ్చేశాయి. సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు. ఏం చదువులు ఇవి? టీచర్ తన సెల్ ఫోన్ తీసుకుందని చెప్పుతో కొట్టిన విద్యార్థిని. 1200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు హద్దులు నిర్ణయించి చేపట్టిన ఫెన్సింగ్ పనులను శనివారంలోగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు ఆదేశించారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఏసీబీ కార్యాలయం ముందు సర్వే నెంబర్ 102/1లో గల 1200 కోట్ల రూపాయల విలువ గల 12 ఎకరాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు డీజీపీఎస్ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలానికి హద్దులు నిర్ణయించి 35 లక్షల రూపాయలతో జీఐ షీట్స్, ఐరన్ పోల్స్తో చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది కూలీలను పెట్టి డే అండ్ నైట్ పనులు చేపట్టి ఫెన్సింగ్ పనులను శనివారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ స్థలం ప్రభుత్వానిదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ స్థలమును ఎవరైనా కబ్జాకు, ఆక్రమణకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఫెన్సింగ్ పనులు త్వరితగిన పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి, డిఈ సంజీవ్, ఏఈ శ్రీధర్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి అనిత తాగునీటి అవసరాలపై సమీక్ష నిర్వహించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉన్నామని, 100 రోజులు యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నామని సిడిఎంఏ డైరెక్టర్ తెలిపారు. ఆర్డబ్ల్యూసీ అధికారులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసినట్లు వెల్లడించారు. ఎండలు, వడగాల్పులపై అవగాహన కల్పించాలని అనిత సూచించారు. వడగాల్పులతో మృతి చెందిన వారి కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు వంగలపూడి అనిత. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2024 తుది ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను యూపీఎస్సీ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. ఆల్ ఇండియాలో శక్తి దుబే, హర్షిత గోయల్ తొలి 2 ర్యాంకులు సాధించారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటిన విద్యార్థుల్లో ఈ సాయి శివానీకి 11వ ర్యాంకుతో మెరవగా, బన్నా వెంకటేష్కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రావణ్ కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, ఎన్ చేతన్ రెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119వ ర్యాంకులతో అదరగొట్టారు. టీచర్ను ఓ విద్యార్థి చెప్పుతో కొట్టింది. ఏపీలోని విజయనగరం జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీచర్ ఫోన్ తీసుకుందని, దాని విలువ 12,000 అంటూ ఆ విద్యార్థిని టీచర్ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇవ్వకపోవడంతో సహనం కోల్పోయిన విద్యార్థిని టీచర్ను చెప్పుతో కొట్టింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది. తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులది, టీచర్లదే. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకుని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా అని ఓ నెటిజన్ వీడియో పోస్ట్ చేశారు. తల్లిదండ్రుల తప్పు ఇందులో 100% ఉంది. పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతూ ఉన్నారు. ఇక చిన్న పని కూడా నేర్పడం లేదు. భవిష్యత్తు చాలా భయంగా ఉంది అని ఓ నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్మార్ట్ మొబైల్ కాలం వచ్చినప్పటి నుంచి ఇదిగో ఇలానే తయారైంది. ఇందులో డబ్బులు గుంజే కళాశాలల బాధ్యత ఎంత ఉందో మన తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.